కానీ నాలో ఉన్న నటుడు హీరో కాకపోయినా మంచి క్యారెక్టర్ దొరికితే నటించాలని తహతహలాడుతున్నాడు. అలాంటప్పుడు నువ్వు అసలు హీరోగా ఎందుకు ఎంట్రీ ఇచ్చావు? గ్రీకు వీరుడిగా, మన్మధుడిగా ఎంతో మంది మనసులో నిలిచిపోయిన నువ్వు విలన్గా కనిపిస్తావు. వాళ్ళందరి మనసులను పిండి పిప్పి చేసే అధికారం నీకు ఎవరిచ్చారు? మీరే ఇలా కోపడుతున్నారు. కానీ నాన్నగారు, నేనేం చేసినా నా అభిమానులు నన్ను ఆదరిస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు ఎక్కువ ఆలోచించకండి. రామారావు గారు నాకన్నా అన్ని విషయాల్లో ఎంతో ఎత్తులో ఉన్నారు. నేను ఏనాడు వెనక్కి తగ్గలేదు. ఆయన కన్నా నేను పొట్టివాడినైనా సినిమాల విషయంలో గట్టిగా పోటీ ఇచ్చి నిలబడ్డా. మీ పట్టుదల, కృషి, మీ సంకల్పం గురించి నాకు తెలీదా నాన్నగారు? నాగార్జున వయసు అయిపోయిన తర్వాత కూడా హీరో పాత్ర నుంచి తప్పుకుని సీతారామయ్య గారి మనవరాలు, బంగారు కుటుంబం లాంటి సినిమాల్లో ప్రేమను పంచే పాత్రలే వేశారు తప్ప నీలాగా విలన్గా చేయలేదు. అది కాదు నాన్నగారు, కూలీ సినిమాలో నా పాత్ర చాలా హైలైట్ ఉంటుంది. రజనీకాంత్ కన్నా నాకే ఎక్కువ పేరు వస్తుంది. నాన్సెన్స్! ఈ పేర్లు కాకరకాయలు అంటూ పులిహోర కబుర్లు నాకు చెప్పకు. రజనీకాంత్ హీరో, నువ్వు విలన్వా? అది తలుచుకుంటేనే నా గుండె రగిలిపోతుంది. రజనీకాంత్ ఎందుకు మన తెలుగు హీరోలకి ఆపోజిట్ గా విలన్గా చేయకపోయావా? చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళందరి సినిమాల్లో కూడా విలన్గా నటించు. మన అభిమానులు ఏమైపోతే నీకెందుకు?